దేవుడు నన్ను ఒక మంచి స్థితికి తీసుకెళ్ళి, అదేవిధంగా ఒకవైపున దేవుని తన పరిచర్య కోసం కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. కొద్దిసేపు మాట్లాడుకుందాం. క్రిస్మస్ కోసం ఈరోజు ఇంత దూరం వచ్చాం. మాకు తెలియదు మీ ఊరికి ఇంత దూరం ఉంది, రోడ్స్ ఇట్లా ఉంటాయని మాకు తెలియదు, ఏదో వచ్చేసాం. అయితే గమనించండి, ఈరోజు అందరూ క్రిస్మస్ జరుపుకుంటుంటారు. అందరూ జరుపుకుంటారు, అయితే అందరూ సంతోషంగా జరుపుకోరు. కొందరికి కొన్ని కష్టాలు ఉంటాయి, ఇళ్ళల్లో కొన్ని కష్టాలు ఉంటాయి, అవి తీరకుండా ఉంటాయి. ఇంకా తప్పని పరిస్థితులు కొందరు చేసుకుంటుంటారు. ఇంకొందరు ఎట్లుంటారంటే క్రిస్మస్ వస్తూనే మందు గుర్తొస్తుంది వాళ్ళకు, హ్యాపీ క్రిస్మస్ అని మందు తాగుతారు. అట్లా కూడా ఉంటారు కదా, ఉంటారు. కొందరు తాగడానికి క్రిస్మస్ చేసుకుంటారు. కొందరు ఏదో పండగ వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం కాబట్టి చేసుకోవాలని చేసుకుంటుంటారు. కొన్నిసార్లు సంఘాలలో కూడా చూస్తాం, సంఘంలో ప్రతి వారం రారు, కరెక్ట్గా క్రిస్మస్కి వస్తారు. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్కి వస్తారు. ఇట్లాంటివి మనం చాలాసార్లు చూస్తుంటాం. అయితే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే క్రిస్మస్ను ఎందుకు చేసుకుంటున్నారు ఇప్పుడు కాలంలో అంటే, ఒకటి, యేసుక్రీస్తు జననాన్ని ప్రపంచమంతా గుర్తు చేసుకుంటున్నారు. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చింది ఈ లోకానికి? మొట్టమొదటి ప్రశ్న, యేసుక్రీస్తు అనే వ్యక్తి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన మనిషా లేకపోతే దేవుడా ఏమి? ఆ తర్వాత ఆలోచిద్దాం. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చిండా? క్రైస్తవత్వం అనే మతము కానే కాదు. లేకపోతే ఒక కులాన్ని, ఒక కులస్తులకు మాత్రమే ఆయన ఉన్నాడు అనడానికి ఏమైనా ఉందా? కానే కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు లోకాన్ని ప్రేమించిండంట, లోకమంతటిని. ఒక్క వర్గానికి కాదు, క్రైస్తవత్వం అనే ఒక మతాన్ని తయారు చేయడానికి ఆయన రాలేదు. ఈరోజు ఎవరైనా క్రైస్తవత్వం అనేది ఒక మతము అంటున్నారంటే అది 100% తప్పు. దేవుని వాక్య ప్రకారంగా క్రైస్తవ్యం అనేది మతము కాదు. యేసుక్రీస్తు ఈ లోకంలో మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, దేవుడు తన సొంత కుమారుని మనందరి కోసం ఇచ్చేసిండు. అందుకోసం ఆయన ఇక్కడ రావాల్సి వచ్చింది. దేవుని వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము, యేసు ప్రభు తన గురించి ఏమని చెప్పుకుంటున్నాడు అనేది ఒకసారి మనం విందాం. బైబిల్ నుంచే మాట్లాడదాం, బైబిల్ బయటికి పోయి వేరే మాటలు వద్దు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఎందుకు వచ్చిండంట? జీవం ఇవ్వడానికి వచ్చిండంట. అరే బ్రదర్, మీరు జీవం అంటున్నారు, మేము ఆల్రెడీ బ్రతుకుతున్నాం కదా, ఇంకేం కొత్త జీవం ఉంది ఇక్కడ అనేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను జీవం ఇవ్వడానికి, అది కూడా అత్యధికంగా ఇవ్వడానికి, అబండెంట్లీ అంటాడు ఇంగ్లీష్లో, అత్యధికంగా ఎక్కువగా ఇవ్వటానికి నేను ఈ భూమికి వచ్చి ఉంటున్నాను అంటున్నాడు. ఏంటి ఆ జీవం? మనుషులకు అందరికీ ఉన్నది జీవం కాదా? మనుషులం బ్రతకటం లేదా? కానీ ఆయన చెప్పే జీవం ఏంటి? ఆయనలో ఉన్న జీవం ఏంటి? అది మనకి ఇస్తానంటున్నాడు. అర్థమైందా? నీ దగ్గర ఏదైనా ఉంటేనే నువ్వు ఇవ్వగలవు, నీ దగ్గర లేనిది నువ్వు ఇవ్వలేవు. ఆయన ఏమంటున్నాడు? నేను గొర్రెలకు జీవం ఇవ్వటానికి, అది కూడా అత్యధికంగా ఇవ్వటానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆ జీవం ఏదో యేసుక్రీస్తు దగ్గర ఉన్నది, ఆ జీవం ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఆయన ఈ భూమి మీద జీవించింది మనిషి లాంటి జీవంతో ఆయన జీవించలేదు. ఆయన ఈ భూమి మీద జీవించిన జీవం ఎటువంటిదంటే దేవుని జీవం ఆయన జీవించుంటున్నాడు. హల్లెలూయా! యేసు ప్రభు ఇంకొక మాట చెప్తాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చదవండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవాన్ని. ఆ జీవమే మనకి ఇవ్వడానికి వచ్చిండు ఆయన. ఆమేన్, ఆమేన్. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవ్వరు తండ్రి యొద్దకు రారు. దేవుని దగ్గరికి పోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది, ఆ మార్గం యేసుక్రీస్తు మాత్రమే. ఆ మార్గం చూపించడానికే ఆయన భూమి మీదకి వచ్చిండు. రెండవది, ఆయన మనకు జీవం ఇవ్వడానికి వచ్చిండు. ఏంటా జీవము అంటే,
యేసుక్రీస్తు బ్రతికిన బ్రతుకు మామూలు మనిషి జీవితం కాదు. ఆయన బ్రతికింది, ఆయన లోపల దేవుని శక్తి సమృద్ధిగా ఉండింది, దేవుని జీవం ఆయనలో ప్రవహిస్తూ ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఒక కుష్ఠరోగి వస్తాడు యేసుప్రభు దగ్గరికి. అయ్యా అయ్యా, నీకు చిత్తమైతే, నీ చిత్తమైతే నన్ను బాగు చేస్తావు నువ్వు అని అంటాడు. యేసుప్రభు ఏమంటాడు తెలుసా ఆయనతో? మామూలుగా ఆ కాలంలో కుష్ఠరోగిని ముడితే పాపం అవుతుంది, కుష్ఠరోగిని ముడితే ఇంకొకరికి కుష్ఠరోగం వచ్చేస్తుంది. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఆయనను ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. కుష్ఠరోగం యేసు ప్రభుకి వచ్చిందా? యేసు ప్రభులోంచి శక్తిపై కుష్ఠరోగి బాగైందా? చెప్పాలా? అర్థమవుతుందా నేను మాట్లాడేది? కుష్ఠరోగం యేసు ప్రభుకి వచ్చిందా? యేసు ప్రభు నుంచి ఆయనకు స్వస్థత వచ్చిందా? స్వస్థత వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలో మనిషి లాంటి జీవం లేదు. ఇంకొక మనిషి ఎవరైనా పోయి పట్టుకుంటే వాళ్ళకు రోగం వస్తుంది. ఒక ప్రవక్త పోయి ఆ కుష్ఠరోగిని పట్టుకున్నా అతనికి రోగం వస్తుంది. కానీ యేసు ప్రభు ఎటువంటి వాడంటే ఆయనలో ఉన్న జీవము ఆ కుష్ఠరోగికి వెళ్ళి స్వస్థపరిచింది. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, అందరికీ కోవిడ్ గుర్తుంది. అందరికీ కోవిడ్ 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 అని. కోవిడ్, కరోనా వ్యాక్సిన్, కరోనా టైంలో ఏం జరిగింది? అందరూ ప్రతి ఒక్కరూ చాలా ముక్కుకు బట్ట ఏమని మాస్క్ కట్టుకొని ఎవరిని ముట్టకూడదు. పొరపాటున ఎవరికైనా దగ్గొచ్చినా, పొరపాటున ఎవడైనా తుమ్మినా వాడిని తీసుకుపోయి క్వారంటైన్లో వేస్తారు సపరేట్ రూమ్లో. ఒక కుటుంబంలో ఉండే కుటుంబ సభ్యులు కూడా ఇంకొకరికి దగ్గొచ్చిందంటే వాడిని సపరేట్ రూమ్లో పెడతారు. ఎందుకు? మాకు వస్తుందేమో రోగం, మాకు వస్తుందేమో అని. నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో, నేను ఒక గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఆ టైంలో నాకు కూడా డ్యూటీస్ వేస్తారు. మాస్క్ వేసుకొని తిరిగినానా? తిరగలేదు. థ్యాంక్ గాడ్, దేవుని జీవం నాలో ప్రవహిస్తుందని నాకు తెలుసు కాబట్టి మాస్క్ లేదు, పీపీఈ కిట్ లేదు. ఈ కోవిడ్ రోగం వచ్చిన అందరినీ పోయి రోజు తాకి వచ్చేవాడిని. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మాస్క్ లేదు, అవసరం లేదు. మనకు తెలిసి ఉన్నట్లయితే దేవుని జీవం నాలో ఉంది అని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఏ రోగము నిన్ను తాకదు. అదే దేవుని జీవం అనేది అదే అన్నమాట. దేవుని జీవం నీలో ప్రవహిస్తున్నట్లయితే ఏ రోగపు ఆత్మ, ఏ చెడ్డ ఏమంటారు, ఏ సమస్య నీ మీదికి పని చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోసారి యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమైందంటే 5 రొట్టెలు 2 చేపలు ఉండినాయి. 5 రొట్టెలు 2 చేపలు కథ చాలా మంది క్రైస్తవులకు తెలుసు. అయితే నేను చెప్పాలనుకుంది ఏంటంటే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆయన పంచిపెట్టిండు. అందరూ సమృద్ధిగా తినగా కూడా 12 గంపలు మిగిలినాయి. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న జీవము ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను అందరికీ సమృద్ధిగా పంచే విధంగా ఆ యొక్క కార్యం జరిగింది. అంటే దేవుని జీవము నీలో నిజంగా పనిచేస్తుంది, నీ కుటుంబంలో పనిచేస్తుందంటే నీ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు కానీ, నీ కుటుంబంలో కొరత కానీ ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది ఆ జీవం ఏటానికి వచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఏమవుతుంది, యేసు ప్రభు జీవితంలో పెద్ద తుఫాన్ వస్తుంది. శిష్యులు పాపం బోట్లో పోతున్నారు, ఆ పడవలో పోతున్నారు. పెద్ద తుఫాన్ వస్తుంది, గాలికి అల్లాడిపోతున్నారు. ఏమవుతుందని దూరంగా యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటాడు. దూరంగా యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆశ్చర్యం, ఎట్లా? పెద్ద తుఫాను, గాలి వచ్చి అలలు కొడతారు, ఆ అలల మీదే నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇంకోసారి ఏమవుతుంది, ఆయన బోట్లో వండుకుంటాడు, నిద్రపోతున్నాడు యేసు ప్రభు. మొత్తం పెద్ద తుఫాన్ వచ్చేసింది. శిష్యులు భయపడుతున్నారు. అయ్యా, నీకేం పట్టడం లేదా? మేము నశించిపోతున్నాము, మాకు ఇబ్బందిగా ఉంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇట్లా నిద్రపోతున్నావు అని ఆయన లేపుతారు. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 39 నుంచి 41వ వచనం వరకు చూద్దాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా. ఎవరిని గద్దించిండు? గాలిని గద్దించిండు. గాలిని గద్దించి సముద్రంతో నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని చెప్పేసిండు. అప్పుడు ఏమైంది? గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని. వాళ్ళకి ఆశ్చర్యమైపోయింది. అరే, ఏదో ఒకరినిద్దరిని బాగు చేసిండు అనుకుంటే అందరినీ చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, ఇది బాగానే ఉంది. అయితే ఇక్కడ చివరికి ఈయన ఏం చేస్తున్నాడు?
ఆయన చివరికి ఏం చేస్తున్నాడంటే గాలితో మాట్లాడి నిమ్మలమైపో అంటే గాలి నిమ్మలమైపోయింది, సముద్రం కామ్గా ఉండంటే కామ్గా అయిపోయింది. ఎటువంటి తుఫాన్ అనేదే లేకుండా ఆయన చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని సంబంధించిన జీవము ఆయనలో ప్రవహిస్తుంది. ఎందుకు? ఆయనే దేవుడు కాబట్టి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసు క్రీస్తునందు దేవుడు సంపూర్ణముగా ఆయనలోనే ఉండినాడు. అంటే ఏమర్థము? చాలామంది అనుకుంటారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కలిసి ఎక్కడున్నారు? యేసుక్రీస్తులో ఉన్నారంట. హల్లెలూయా. యేసుక్రీస్తు మనిషి కాదు, యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుదాం ఒకసారి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై ఆరోహణుడైండు. ఏ దేవుడు భూమి మీద నుంచి అందరూ చూస్తుండగా పైకి లేవనెత్తబడి ఆరోహణమైండు? యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. మొట్టమొదట యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? మనుషులకు జీవం ఇవ్వటానికి వచ్చిండు. ఆయన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిండు. రెండవ ముఖ్యమైన విషయం, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిండు? 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైండు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షమైండు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే అపవాది క్రియలను నాశనం చేయడానికి. అపవాది అంటే ఎవరు? సైతాను. సైతాన్ చేసేదేంటి? అన్ని రోగాలు తీసుకొచ్చేది వాడే, శాపాలు తీసుకొచ్చేది వాడే, కొరతను తీసుకొచ్చేది వాడే, అన్ని లోకంలో ఎటువంటి ఉపద్రవాలు ఉన్నా అవన్నీ చేసేది వాడే. మనుషులను నాశనం అయిపోవడానికి జరిగే ప్రతి క్రియ వెనక ఉన్నది వాడే. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట? సైతాను యొక్క క్రియలన్నిటినీ నాశనం చేయడానికి వచ్చిండు. ఆయన నాశనం చేసిండు. శిలువ మీదకి యేసుక్రీస్తు పోయినప్పుడు ఆయన లోకానికి సంబంధించిన లోకస్తులకు సంబంధించిన పాపమంతటిని ఆయన మీద వేసుకున్నాడు. లోకస్తులకు సంబంధించిన రోగాలను ఆయన మీద వేసుకున్నాడు. లోకస్తులకు సంబంధించినటువంటి పేదరికాన్ని ఆయన మీద వేసుకుంటున్నాడు. లోకస్తులకు సంబంధించినటువంటి కష్టాలను, అవమానాలను అన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు. చివరికి ఆయన చేసిన పని ఏంటంటే అందరి కోసం ఆయన చనిపోయి ఇది సమాప్తం అయిపోయింది అని చెప్పిండు. ఏం సమాప్తం చేసిండు? ఈ అపవాది క్రియలను లయపరిచేసి ఇంకా సమాప్తం అయిపోయింది, మీకు విడుదల దొరికింది అని ఆయన చెప్పింటున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులకు జీవం ఇవ్వటానికి, దేవుని రకమైన జీవం ఇవ్వటానికి వచ్చిండు. రెండవది, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండంటే సాతాను యొక్క క్రియలన్నిటినీ నాశనం చేయడానికి వచ్చిండు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు శిష్యులు పాపం వాళ్ళంతా ఏం పెద్ద చదువు లేదు వాళ్ళకు, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఎటువంటి కార్యాలు చేస్తున్నారో వాళ్ళు అటువంటి కార్యాలే చేస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండములను బలము పొందెను. అంటే ఒక కుంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు, వాడు రోజు కుంటోడుగా ఉండి అడుక్కుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? ఒకరోజు ప్రార్థన కోసం పోతున్నారు మందిరానికి. వెళ్ళేసరికి వాడు కనిపిస్తే వాడు ఏమన్నాడు? అయ్యా మాకేమన్నా అయ్యా అన్నాడు. పేతురు జేబులో ఏం లేవు డబ్బులు, ఆ టైంలో లేవు, ఇంట్లో ఉన్నాయి. కానీ ఆ టైంలో ఏమన్నాడు? వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఏముందో అది నీకు ఇస్తున్నాను. ఏంటది? దేవుని జీవం ఉంది. అందుకే ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు నామమున లై అని చేయి పట్టుకొని లేపేసరికి ఆయన టక్కన లేచి బాగైపోయిండు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 4:13 వచనం చూద్దాం ఒకసారి.
వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో పెద్దగా చదువు లేదు, మా పరిస్థితి బాగలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ పేతురు యోహానులకు కూడా చదువు లేదంట, కానీ వాళ్ళు ఏం చేశారంట, యేసుతో ఉన్నారంట. యేసుతో ఉండంగా వాళ్ళకు ధైర్యం వచ్చింది. యేసుతో ఉండంగా వాళ్ళకు యేసుకు సంబంధించిన జీవము వాళ్ళ జీవితంలోకి వచ్చేసింది. హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడు అద్భుతాలు చేసే వ్యక్తులుగా వాళ్ళు తయారైంటున్నారు. హల్లెలూయా. మూడవదిగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించినది వెదకి రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. ఏంటి నశించింది? మనుష్య జాతి అంతా నశించిపోయింది. ఎప్పుడైతే ఆదాం అనే వ్యక్తి పాపం చేసిండో లోకమంతటికి పాపం సంప్రాప్తింపబడింది. కానీ యేసు ప్రభు ఏం చేసిండంట, ఈ లోకానికి వచ్చి వెదికి మనల్ని రక్షించిండు. ఈరోజు మీరు కూర్చోండొచ్చు, కొందరు అల్లాటప్ప కూర్చోంటారు, కొందరు ఒక టైంపాస్ చేసుకోవడానికి కూర్చోంటారు, కొందరు నిజంగా వినడానికి దేవుని గురించి నేను పొందుకోవాలా, నా కుటుంబంలో సమస్యలు పోవాలా అనుకొని కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు. ఎవరికి ఏం అవసరమో అది తీర్చటానికి ఆయన వెదికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినంట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు జీవం నీలో ప్రవహిస్తే ఎలా ఉంటుంది తెలుసా? మార్క్సు వార్త 16వ అధ్యాయంలో చూడండి, 17 నుంచి 18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. యేసు క్రీస్తును నమ్మినట్లయితే నువ్వు నీ జీవితాల్లో ఈ సూచక క్రియలు కనిపిస్తాయి. నువ్వు యేసు క్రీస్తును నమ్మితే ఈ సూచక క్రియలు అవేంటి చదువుదాం. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఈ రోజు నువ్వు యేసు క్రీస్తును అంగీకరిస్తే ఇమ్మీడియట్ గా నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తివి. నెక్స్ట్, క్రొత్త భాషలు మాట్లాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు. పౌలు అని దేవుని భక్తుడు, ఆయన శిష్యుడు. ఒకసారి ఏమైందంటే ఇట్లే చలికాలంలో ఆడ మంట కాలుతుంది. కాలుతుంటే సడన్గా ఆ యొక్క మంటలోంచి ఒక పాము వచ్చేసింది. విషపూరితమైన సర్పం వచ్చి ఆయన చేయిని పట్టుకొని కొరికేసింది. కొరికితే ఆయన ఏం చేసిండు, అబ్బా పోయి డాక్టర్కి చూపించుకోవాలి అనలేదు, ఊరికే దాన్ని ఇదిలిచ్చేసిండు, ఆ మంటలోకి ఇదిలిచ్చేసిండు, అది వెళ్ళిపోయింది. చూసే వాళ్ళందరూ చూసారు, ఇంత విషం ఉన్న పాము కాటేసినా ఈయనకేం కాలేదే అని చెప్పి ఈయనే దేవుడు అంటారు. ఆయన అంటాడు, అయ్యా నేను దేవుని కాదు, నిజమైన దేవుడు ఆయన జీవం నాలో ప్రవహిస్తుంది అని ఆయన చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాములను ఎత్తి పట్టుకుందరు. తర్వాత మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. మరణకరమైనది ఏది తాగిన వారికి ఏం హాని చేయదు. ఇప్పుడు మన పొలాలకు మందులు కొడతారు కదా, మందు కొడతారా? పొలాలకు కొట్టే మందు తగిలితే మనిషి సస్తాడా బతుకుతాడా? ఎప్పుడైనా చూసారా? పొలాలకు కొట్టే మందు తాగిన తర్వాత వాళ్ళు బ్రతుకుతారా, చస్తారా? చస్తారు. నా జీవితంలో ఒక బ్యూటిఫుల్ థింగ్ జరిగింది, చెప్తాను. నేను చిన్నగా ఉండినాను, యేసు ప్రభువును నమ్ముకున్నానో లేదో కూడా నాకు అంతగా తెలియదు, జ్ఞాపకం లేదు. ఎప్పుడు యేసు ప్రభు గురించి వింటూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు వింటూ ఉండేవాడిని. నాకు కొంచెం అంతో ఇంతో కొంచెం ఉండేది. అయితే మా నాన్నగారు నన్ను బాగా క్రమశిక్షణలో పెట్టాలని చూసేవాళ్ళు అనమాట. నేను కూడా ఏం చేసేవాడిని, ఆయనకు తగినట్టుగా నేను కూడా ఆయనకు ఉల్టా తిరగడము, గొడవ చేయడము చిన్నప్పుడే అల్లరిగా చేస్తూ ఉండేవాడిని. అయితే ఏమైంది, ఆయనకు నేను పెట్టిన ప్రెషర్కు ఆయనకు గుండె నొప్పి వచ్చింది. ఆయనను తీసుకొని పోయినారు, హాస్పిటల్ తీసుకుపోయినారు. ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభా మా నాయన బ్రతకాలంటే నేను చచ్చిపోతేనే అవుతుందేమో అని చెప్పి మా ఇంట్లో ఆ విషప్ డబ్బా ఉండింది ఒకటి. సరే ఊరికే ప్రార్థన చేస్తే సరిపోదు కదా, కొంచెం తాగుదామని, కొంచెం కాదు మొత్తం బాటిల్ తాగేసిన. తాగి దుప్పటి కప్పుకొని పండుకున్నా. ఎందుకు? నేను చస్తే మా నాయన బతుకుతాడు. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత నేను నిద్రపోయి లేచేసరికి నన్ను మా అక్క వాళ్ళు లేపారు. అయ్యా లేరా అని చెప్పి లేపినారు. నేను కళ్ళు తెరిచి చూసి ఇంకా చచ్చిపోలేదని నేను అనుకుంటున్నా. పోయి ముఖం కడుక్కుంటేప్పుడు నోట్లో నీళ్ళు వేసుకుంటే మొత్తం లోపల ఉన్న విషయం అంతా బయటకు వచ్చేసింది. హల్లెలూయా. అదే నేను డాక్టర్గా ఈ పని చేస్తున్నప్పుడు ఎంతోమంది కొంచెం దాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంత దాగినా చావలేదు. కారణం ఏంటంటే అప్పటికి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానేమో, ఆయన జీవం నాలో ప్రవహిస్తుందేమో నాకు తెలియదు. హల్లెలూయా. దేవుని జీవం నీలో ప్రవహిస్తే విషపూరితమైనది ఏది కూడా
నీకు హాని చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువును నమ్ముకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువును నమ్ముకున్నావా అంటే అందరూ ఏమంటారు, యేసు ప్రభువును నమ్మినాం, ఆయనే దేవుడు అని మాకు తెలుసు. ఒకసారి చూడండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యాలకు కూడా తెలుసు ఎవరు దేవుడు అంటే యేసు ప్రభు దేవుడు అని అవి చెప్తాయి, కానీ అవి వణుకుతాయి. ఊరికే యేసు ప్రభు దేవుడు అంటే సరిపోదు. యేసు ప్రభు దేవుడు అని ఊరికే మాట్లాడితే సరిపోదు. కానీ నీ జీవితం మారాలంటే ఏం చేయాలి? ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అది చేయాలి. చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే ఏమర్థము? యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోవడం కాదు. నేను ఈ రోజు నుంచి యేసు ప్రభు ఏం చెప్తే అది చేస్తాను. ప్రభువు అంటే ఏమి? ప్రభుత్వం. ఆయన ప్రభుత్వం కిందికి నేను వస్తున్నాను. నేను ఈ లోకంలో ఉండే ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తిని కాదు, నేను దేవునికి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని. ఆయన ప్రభుత్వం కిందికి వస్తాను అన్నప్పుడు నీ జీవితం మారుతుంది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలా, నోరు తెరిచి ఒప్పుకోవాలా. యేసు ప్రభువా, నువ్వు నాకు ప్రభువు, నేను ఈ రోజు నుంచి నా ఇష్టం వచ్చినట్టు బ్రతకను, నీకేమి ఇష్టమో నేను అట్లే బ్రతుకుతాను. అది పలకాల, నోరు తెరిచి. నువ్వే నాకు ప్రభువు అని పలకాల. రెండవది, దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపనని విశ్వసించాల. యేసు ప్రభు చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు? నీ పాపాల కోసం, నా పాపాల కోసం చనిపోయిండు. అంత మాత్రమే కాదు, 3వ రోజున దేవుడు ఆయన్ని మృతులలో నుంచి తిరిగి లేపిండు. అది నీ హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడతావు. నీ జీవితంలోకి దేవుని జీవం వస్తుంది. నీ కుటుంబంలో దేవుని జీవం పనిచేసిందంటే నీ జీవితమే మారిపోతుంది. నేను నా జీవితం గురించి చెప్తాను. యేసుక్రీస్తును నమ్ముకోకముందు నాకు 3 అక్కలు. మాకు కొంచెం కష్టమైన పరిస్థితులు నడిచేవి. ఎందుకంటే తల్లిదండ్రులకు మంచి ఉద్యోగాలే, కానీ వాళ్ళ చెల్లెలను, వాళ్ళ తమ్ముళ్ళను, వాళ్ళని పెంచడానికే వాళ్ళ జీవితం అంతా ఎక్కువ అయిపోయింది. మా వరకు వచ్చేసరికి కష్టకాలం మొదలైంది. ఎందుకు? 3కి పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి వీళ్ళు చాలా కొంచెం కష్టంగా అక్కల చదువుల కోసం, అన్నింటి కోసం ఇబ్బందులు పడుతూ ఉండినట్టు సమయం. మా నాయనకు చెప్పాలంటే ఈ స్కూటర్ కూడా ఉండేది కాదనమాట ఆ కాలంలో. ఎందుకు చెప్తున్నా? కొనుక్కోవచ్చు, కానీ పిల్లల కోసమని వాళ్ళు చాలా దాచిపెట్టేటువంటి మనస్తత్వంతో వాళ్ళు ఉండినారు. ఏ రోజైతే నేను యేసుక్రీస్తుని నా జీవితంలో అంగీకరించానో ఆ రోజున మా ఇంటి పరిస్థితులన్నీ మారిపోయినాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసుక్రీస్తును నేను అంగీకరించడం బట్టి మా ఇంట్లో పరిస్థితులన్నీ, ఆర్థిక పరిస్థితులే కాదు, సామాజిక పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. ఈరోజు నేను ఒక కారు నడుపుతున్నాను. ఇప్పటికీ నేను ఒక 7 కార్లు మార్చుంటున్నాను నా జీవితంలో. అంటే ఏమీ లేని పరిస్థితి నుంచి దేవుడు ఉన్నతంగా హెచ్చించిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా లేదా అనేదే నీ జీవితం నెక్స్ట్ ఎలా పోతుంది అనేది తీర్మానిస్తుంది. ఆమెన్. మనుషుల జీవితాలు ఎట్లా ఉంటాయంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి మెకానిక్ ఒక కారు నడుపుతూ పోతున్నాడు. ఆ కార్ కంపెనీ ఏంటంటే ఫోర్డ్ అనే కార్ కంపెనీ. ఆ కార్ నడుపుకుంటూ పోతున్నాడు. సడన్గా ఆ కార్కు ఏదో ప్రాబ్లం అయింది. ఆ కార్ ఆగిపోయింది, పని చేయకుండా ఆగిపోయింది. ఆగిపోతే మెకానిక్ కదా, అన్నీ తెలుసుంటాయి. ఆ మెకానిక్ ఏం చేసిందంటే అన్నీ తనకున్న పరిజ్ఞానం అంతా ఉపయోగించి దాన్ని బాగా చేయాలని చూస్తున్నాడు. అది బాగా కావటం లేదు. అయితే దూరం నుంచి ఇంకో కారు వచ్చింది, ఇంకో పెద్ద కారు వచ్చింది. దాంట్లో సూటు బూట్ వేసుకున్న ఒక వ్యక్తి దిగిండు దాంట్లోంచి. ఏమైందయ్యా, నేను చూడనా అన్నాడు. సార్, నేను పెద్ద మెకానిక్ని, 30 ఏళ్ళ అనుభవం ఉంది నాకు, నేను అన్ని కార్లను చేస్తాను, నేను చేస్తున్నాను అన్నాడు. సరే చెయ్యి, నీకు అవసరమైనప్పుడు నేను చేస్తాను అన్నాడు. సార్, మీకేం తెలియదు సార్, నాకు తెలుసు సార్, నేను చేస్తాను సార్ అన్నాడు. సరే, ఒక అర్ధగంట మళ్ళీ ప్రయాసపడిండు, ఏం ఉపయోగం కాలే. లాస్ట్కి ఈయన అన్నాడు, నేను ట్రై చేయను ఒక్కసారి అన్నాడు. చేయండి అన్నాడు. ఈయన ఏం చేశాడంటే చేయి పెట్టి 1 నిమిషం అట్లా ఎట్లా అనేసరికి ఇప్పుడు స్టార్ట్ చేయంటే కార్ స్టార్ట్ అయిపోయింది. అరే, ఇదేంది సార్, నేను ఇంత అనుభవంతో ఉండి కూడా నేను చేయలేకపోయినాను, మీరు ఎట్లా చేయగలిగినారు సార్ ఇది అంటే, ఈయన ఏమన్నాడంటే, నా పేరు మిస్టర్ ఫోర్డ్, నేను తయారు చేసిన కార్ ఇది. హల్లెలూయా. నీకు అనుభవం ఉంటుంది, నీకు అన్నీ ఉంటాయి, కానీ దీన్ని తయారు చేసింది నేను కాబట్టి దీంట్లో ప్రాబ్లం ఎక్కడుందో నాకు తెలుసు.
నేను చేయగలను. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఆ జీవితంలో వచ్చే కష్టాలను, జీవితంలో ఉండే సమస్యలను నేను ఎట్లయినా మేనేజ్ చేయగలనులే, నాకున్న తెలివితేటలతో నేను చేసుకోగలను. నువ్వు చెయ్యలేవు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన జీవాన్ని నువ్వు స్వీకరించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగద్దండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం దేవునితో ఆలోచించండి. మీ ఇంటి సమస్యల గురించి ఆలోచించండి. ఇవి తీరాయా? పోయిన సంవత్సరం క్రిస్మస్ చేసినాం, తీరినాయా? అంతకుముందు చేసాం, తీరాయా? సంవత్సరాల తరబడి పేరుకుపోయి ఉంటాయి. ఒకసారి ఆలోచించుకోండి. ప్రభా, నా సమస్యలు ఇవన్నీ తీరాలంటే నా జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకొని, ఎవరు చూడద్దండి ఇటు ఇటు, కళ్ళు మూసుకొని తమ చేతులు పైకెత్తండి. మీ చేతులు ఎవరికైతే యేసు ప్రభు కావాలా, ఆయన జీవం నాకు కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. జస్ట్ చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఎవరికి యేసు ప్రభు కావాలా, ఆయన జీవం నా జీవితంలో కావాలా, మా పరిస్థితులు మారాలా అనుకున్న వాళ్ళు మాత్రం మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక దేవునితో మీకు డివైన్ అపాయింట్మెంట్. ఇది దేవుడు మీకు మధ్య ఒక డివైన్ అపాయింట్మెంట్. ఈరోజు నువ్వు చేయెత్తుతున్నావు అంటే నీ జీవితంలో సమస్య తీరిపోవాలన్న దానికోసమే. ఆయన పరిస్థితి, నీ యొక్క జీవితంలో పరిస్థితులు మారటానికి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఈరోజు స్వీకరించబోతున్నావు. యేసుక్రీస్తు నీ జీవితంలోకి స్వీకరించబోతున్నావు. అటువంటి వాళ్ళే చేతులు ఎత్తండి. నాకు దేవుడు కావాలి, నా సమస్య నేను తీర్చుకోలేను అనే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. అటువంటి వాళ్ళు మాత్రమే నాతో పాటు నేను ఇప్పుడు చెప్పే మాటలు పలకండి. నేను చెప్పినట్టు నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తును నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. నేను పాపిని, నా కోసము యేసయ్య వచ్చి నా పాపాన్ని, నా శాపాన్ని, నా రోగాన్ని, నా పేదరికాన్ని, నా అవమానాన్ని, న్యాయంగా నా మీదకి రావాల్సినటువంటి శిక్షను యేసయ్య అనుభవించి నాకు విడుదలనిచ్చుంటున్నాడని నేను నమ్ముచుంటున్నాను. యేసుక్రీస్తు దేవుడని, ఆయన నా కోసం చనిపోయాడని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నేను నమ్ముచుంటున్నాను. ఈరోజు నుంచి యేసుక్రీస్తు నా ప్రభువు అని, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకను, యేసుక్రీస్తుకు ఎలా ఇష్టమో అలానే నేను జీవిస్తానని నేను ప్రకటిస్తున్నాను. తండ్రి అయిన దేవా, మీ రక్షణను బట్టి, మీ జీవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ జీవము నా కుటుంబంలో ప్రతి సమస్యను కొట్టివేస్తుందని నేను నమ్ముచుంటున్నాను. యేసు నామమున ఆమెన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.